ఏమీ తెలియని బొంగుగాళ్ళకి ఒక సూట్ వేసేసి ఒక కోట్ వేసి వాళ్ళకి మేనేజర్స్ అని కన్సల్టెంట్స్ అని నేమ్ పెట్టి ఆ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యూటీ క్లినిక్స్ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అందులో వచ్చే కస్టమర్లు కానీ పేషెంట్లు కానీ వచ్చే వాళ్ళకి వీళ్ళు కన్సల్టెంట్స్గా అంటే ఇల్లేదో పెద్ద డాక్టర్ లాగా వాళ్ళకి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ విని పెద్ద ఏంది ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ రేంజ్లో మీ ఫేస్లో అది బాగాలేదు, మీ ఐలో ఇది లేదు, మీ ఐబ్రోస్ సరిగ్గా లేవు, మీకు పీలింగ్ చేయాలి, మీకు గ్లో అప్ చేయాలి, మీకు బొటాక్స్ చేయాలి, మీకు డిటాక్స్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. జీతం కాదు, ఇన్సెంటివ్. అంటే కస్టమర్ దగ్గర నుంచి ₹1,00,000 దొబ్బేస్తే వీడికి ఒక 4,000 వస్తుంది. సో ఈ అమ్మాయిలు అబ్బాయిలు అది ఏదో కమ్యూనికేషన్ ట్రైనింగ్ లాంటిది ఒకటి తీసేసుకొని వచ్చి కూర్చొని కస్టమర్లను ఏం దోచుకుంటున్నారా మీరు జనాల దగ్గర, అరే ఏం నడుపుతున్నారా, ఇదంతా పెద్ద ఫ్రాడ్ నడుపుతున్నారు వీళ్ళు. అసలు ఆ లతీఫా గారి స్టోరీ ఒక ఇంటర్వ్యూ అది వింటే నేను యాక్చువల్గా అది పడుకొని అలా వింటా ఉన్నాను. సరే చూద్దాము రియాక్షన్ ఏమైనా ఇద్దామంటే ఉదయం ఇద్దామని అలా వదిలేసా. ఇంకా మొత్తం చూసి అలా పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయి లతీఫా గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. 1.5 year నుంచి మీరు చేస్తున్న ఫైట్ ఏదైతే ఉందో నిజంగా నాకు అసలు ఎంత సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయిందో అనిపిస్తుంది. కొంతమంది ఈజీగా కింద కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి నా సమాధానం, మీ దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. నేను విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. యాక్చువల్గా మనందరం సిగ్గుపడాలి. చూసారా, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ అమ్మాయి తిరగందంటూ లేదు. పోలీస్ స్టేషను, మెడికల్ కౌన్సిల్స్, అసలు ఎక్కని గడపలేదు. జరిగిందా న్యాయం? మేబీ జరగచ్చేమో, కానీ ఎప్పటికీ ఈ లోపల ఎంతమంది లతీఫాలు. ఆ అమ్మాయి లతీఫ్ గారు మాట చెప్పారు లాస్ట్లో. ఏం చెప్పారంటే యాక్చువల్గా తనకి ఇంకా కెరీర్ ఉంది చెప్పాలంటే, కానీ ఇలా బయటకు వస్తే తనకి ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగితే కానీ తగ్గవు. అయినా వచ్చి తను అంత ధైర్యంగా, నిజంగా మేడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఆవిడ వచ్చి మాట్లాడతాను ఆవిడ కోసం మీకు. ఆవిడ వచ్చి లాస్ట్లో మాట ఏమన్నారంటే, నాలా ఇంకెవరికి జరగకూడదు అందుకోసం అని చెప్పి నేను ముందుకు వచ్చా అన్నారు. ఈ ఛానల్ యొక్క ఇంటెన్షన్ కూడా అదే, అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఇలా జరుగుతుంది సమాజంలో, ఇలా ఉంది, సో మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఒక జరిగిపోయిన దానికి శిక్ష పడేలా ఎలా ప్రయత్నించాలో అలాంటిది ఇంకొకరు జరగకుండా చూడటం కూడా ప్రయత్నమే. ఇది కూడా ఒక యుద్ధమే. ఇదేం ఈజీ కాదు. సింపుల్గా అసలు నాకు కొంతమందిని చూస్తే వాళ్ళని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. వ్యూస్ కోసం చేస్తున్నారని, బిగ్ బాస్కి వెళ్ళడానికి చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ తల్లికో మీ చెల్లికో జరిగితే ఒకటి ఎలాగే వీడియో పెడితే, అరే నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు తీసారా వీడియో అంటావా? వచ్చి థ్యాంక్స్ అని చెప్తావా? బుద్ధి లేదా అసలు? యూట్యూబ్లో నువ్వు అలా కన్సిడర్ చేస్తే కనుక యూట్యూబ్లో ఎవడేం పెట్టినా ఇంక వ్యూస్ కోసం పెట్టినట్టే. అది ఆబ్వియస్ కదా. ఇంకా ఎవడు పెట్టినా ఎంత తోపన్నోడు పెట్టినా సరే ఇంక వ్యూస్ కోసం పెట్టినట్టే కదా. మినిమం కామన్ సెన్స్ లేదా? ఒకళ్ళు అంటారు ఇది ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది, ప్రతిదీ ఎక్స్పోజింగ్ అనుకుంటా, ప్రతిదాన్ని మంచిగా ఉన్నదాన్ని కూడా చెడుగా చూపించేస్తున్నారు. ఏం మంచి ఉంది ఇక్కడ? ఏం ప్యాషన్ అయిపోయింది? దీని గురించి రోజు కనుక ఫైట్ చేయకపోతే ఎలా అవుతుందో తెలుసా? దీనికి ఒక సొల్యూషన్ లాంటి చూపించకపోతే ఈరోజు ఇది అందరూ చూస్తారు, 4 రోజుల తర్వాత ఎవరికి అవసరం లేదు ఇది. కానీ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 1,00,000, 2,00,000, 3,00,000 నేను ప్రతిరోజు మొత్తుకుంటాను వీడియో చేసేటప్పుడు. లైక్ కొట్టండి, ఒక 5,000 లైక్లు జనాల్లోకి వెళ్ళాలి బలంగా. సబ్స్క్రైబులు చేయండి, సో దట్ పెద్ద ఛానల్లో కనిపిస్తుంది, కంటెంట్ ఎక్కువ మంది చూస్తారని. అది ఎంతమందికి వెళ్తే అంతమంది రేపు ఆ 1,00,000 మందో 2,00,000 మందో ఈ మోసం బారిన పడకుండా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పటికిప్పుడు జరిగింది ప్రియాంక సింగ్ గారిది. మొన్న కూడా చెప్పాను నా వీడియోలో, ఇలా పెడుతున్నారు ఇన్పుట్ అవుట్పుట్ అది అని చెప్పి. నేను నా వాళ్ళకి చెప్పాను కొంతమందికి, ఇది నమ్మబాకండి అని చెప్పి. 2-3 సేవ్ చేశాను నేను. సీనియర్ 65 తన స్టేటస్లు ఇప్పుడే పెట్టాడు, ఎవరో తనకి మెసేజ్ చేశారు ఎంత పోగొట్టుకున్నారని. చూడండి, మీరు అలాంటిది క్వశ్చన్ చేసే దమ్ముందా? మీరు ఒకళ్ళొకళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదా, క్వశ్చన్ చేయి, నిన్ను చూస్తాను. అసలు అలాంటి ప్రమోషన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇది ఫ్రాడ్ అని నీకు తెలీదా? అయ్యేంటి మరి? డబ్బుల కోసం, సరాసరి డబ్బుల కోసం చేస్తున్నది దాన్ని క్వశ్చన్ చేయకుండా ప్రజల కోసం అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియోలని వ్యూస్ అని చెప్పి, బిగ్ బాస్ అని చెప్పి క్వశ్చన్ చేస్తారా? మళ్ళీ మీరు ఒక జర్నలిస్టులు, కొంచెమైనా బుద్ధి కామన్ సెన్స్ లేదు. అదే ఈ థాట్స్ నాకు మైండ్లో ఆ ఇంటర్వ్యూ చూసిన దగ్గర నుంచి అలాగే రన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రమోషన్ చేసేస్తాం బాస్, మనం ప్రమోషన్ చేసేసాం, దానివల్ల అన్యాయం అయిపోయారు కొంతమంది. వాడికి ఏ ప్లాట్ఫామ్ ఉంది? వాడు ఎక్కడ చెప్పుకుంటాడు బాధ?
వాడికైనా మన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చామా? నువ్వు రీల్ పెట్టేసావు, కామెంట్స్ ఆఫ్ చేసి పాదుపుతావు. సారీ ఫర్ మై లాంగ్వేజ్, నాకు అసలు ఇలా మాట్లాడితేనే వెళ్తుందేమో. కామెంట్స్ ఆఫ్ చేసేసావు, మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చెయ్యో. వాడు నష్టపోయాడు, వాడు ఎక్కడ చెప్పుకుంటాడు? కనీసం ఇప్పుడు వాడు నష్టపోయాడు, నాలా ఇంకోటి నష్టపోకూడదన్నా ఎవరికి చెప్పుకుంటాడు? ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒకటి నుంచి ఒకటి లింకులు. నేను బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్ చేస్తున్నప్పుడు నాకు మెసేజ్లు, ఇలా అయితే నీకు సెలబ్రిటీస్ కాంటాక్ట్స్ ఉండవు, వాళ్ళకి సపోర్ట్ చేయరు, తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ వాటిల్లో నీ మీద అగెనెస్ట్గా వెళ్తారని. బొంగులో సెలబ్రిటీ కాంటాక్ట్స్ ఎవరికి కావాలి? ఇక్కడ లక్షల మంది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళు కావాలా? మీ 10 మంది ముష్టి కావాలా? నాకు వీళ్ళు కూడా అంతే. ఒకళ్ళు సెలబ్రిటీస్కి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళకి తెలిసి అది జరుగుతుంది అన్యాయం అని. ఆ ప్రియాంక సింగ్ని ఫాలో అయిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి తెలుసు అది అన్యాయం అని చెప్పి. ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు? నష్టపోయేది ఎవరు? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కాదా వాళ్ళందరూ? ఫ్యామిలీ ఉంటారు కదా, ఇన్స్టా ఫ్యామిలీని కొడుతూ ఉంటారు కదా. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే అలాంటివి క్వశ్చన్ చేయండి. లేదా అన్నీ సారీ గైస్, మనం ఈ లతీఫా గారి గురించి మాట్లాడదాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జనాలు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, టైం వేస్ట్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. నేను లైక్ చేయమన్నది సరదా కోసం కాదు. లాస్ట్ టైం మీరు లైక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 80,000 మందికి ఒక వీడియో, ఇంకొక వీడియో 140,000 మందికి వెళ్ళింది. మీకు తెలుసా ఒక్కొక్కరికి ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో, ఎన్ని స్టోరీలు వస్తున్నాయో, ఒక్కొక్కరు ఎంత ఫ్రాడ్కి గురయ్యారో, ఎంతమంది నష్టపోయారో, ఎంతమంది క్లినిక్స్ వరకు వెళ్ళి వాళ్ళ చేత తిట్లు తినించుకుని వెనక్కి వచ్చారో. అంటే మాకు ఇలా జరిగింది, మాకు ఇలా కాంపిటీషన్ ఉండనో, లేదంటే మాకు ఏదైనా చెప్పండానో, లేదంటే అసలు మాకు అసలు ఏం చేశారో చెప్పండి అని వెళ్తే గింటేసిన వాళ్ళు ఉన్నారు. సో అది అలాంటి అవేర్నెస్ ఇప్పుడు ఎంతమందికి తెలిసింది దీనికోసం ఇలా జరుగుతుంది, అసలు ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి ప్రాసెస్ ఉంటే లాస్ట్కి మళ్ళీ నేను కంక్లూడ్ చేస్తాను. అది దట్ ఈస్ ద రీజన్. లైక్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సో దట్ ఇంకొకరికి ఇలా జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈరోజు న్యూసే. ఎవరికైనా సరే నెల రోజుల తర్వాత ఇది పాత వీడియోనే, చిత్తుకాయితమే. ఇది కూడా అంతే, యూట్యూబ్ వీడియో కూడా అంతే. నథింగ్ బట్ ఇది ఒక డిజిటల్ పేపర్ లాంటిదే. ఈరోజే ఇది వార్త, హాట్ న్యూస్. రేపటికి ఇది ఎవరికి అవసరం లేదు. ఈరోజు చూసి తెలుసుకున్నోడే రేపు మోసపోకుండా ఉంటాడు. సో ఈరోజు ఇది ఎంతమందికి వెళ్తేనే అన్నదే పాయింట్. మనం బలంగానే మాట్లాడి సరిపోదు. ఎందుకంటే ఆడికి అక్కడ వచ్చినప్పుడు యూట్యూబ్లో ఎవరైనా చూసినప్పుడు ఆడికి 6,000-7,000 మంది సబ్స్క్రైబర్లో ఉన్నారు, ఇదేం చూస్తాం అని ఉండకూడదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా. ఎనీవే, నాకు ఇది మొత్తం చూసిన తర్వాత డాక్టర్స్ మీద మాత్రం పిచ్చ కోపంగా ఉంది. డియర్ సార్, డియర్ మేడం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు మోగవాళ్ళ, మీకు గొంతు లేదా? మీ డొమైనే కదా. మీకు నిజంగా చెప్పండి, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి, మీకు తెలియదు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని? మీకు తెలియదు అసలు పర్మిషన్ లేని క్లినిక్స్ ఉన్నాయని? అసలు సర్టిఫికేషన్, అసలు డాక్టర్సే కాని వాళ్ళు ట్రీట్మెంట్లు చేస్తున్నారని, అది డేంజరస్ ట్రీట్మెంట్లు చేస్తున్నారని మీకు నిజంగా తెలియదా? మీకు తెలిసి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నారో, ఎండీ చదువుతున్నారో స్టూడెంట్స్, ఇది మీ రక్తం మరగట్లేదా? ఇది మీ యుద్ధం రా, మీరు చేయాలి యుద్ధం. మేము జస్ట్ చూసేవాళ్ళం. మీరు మీ సీనియర్స్తో మీరు పోరాడి ఇలాంటివి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి వాటిని మూయించటమో, లేదంటే వాటిని అన్ని కంప్లైంట్స్ 100% ఫాలో అయ్యేలా చేయటమో మీరు చేయాల్సిన పని. ఇది మీ భవిష్యత్తు. మీరు కష్టపడి సంవత్సరాలు లక్షలు పోసి చదివి ఎంబీబీఎస్లో అయ్యి, ఎంబీబీఎస్ డిగ్రీ మళ్ళీ పనికిరాదురా, నువ్వు ఎండీ కావాలి, ఎంబీబీఎస్లో సందుకు ఒకటి ఉన్నాడు, మళ్ళీ ఎండీలు చేసి స్పెషలైజేషన్లు చేసి అన్నీ చేసిన తర్వాత ఎవడో ఒక, అది కూడా అకాడమిక్ పిహెచ్డి కాకుండా ఒక బొంగులో పిహెచ్డి ఒకటి, అది బొంగులో యూనివర్సిటీస్ కొనుక్కొని వచ్చి మీ జీవితం మీద దెబ్బ కొడతా ఉంటే, మీ చదువుతో వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటే మీకు అసలు కసి రావట్లేదా? ఏం చేస్తున్నారు మీరు? ఇది ఆన్లైన్లో సోషల్ మీడియాలో లైకులు కొట్టుకుంటూ కామెంట్లు కొట్టుకుంటూ చేసే ఉద్యమం కాదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎన్ని కంప్లైంట్స్ ఫెయిల్ అవుతున్నాయి, సిస్టమ్ కరప్ట్ అయిపోయింది ఇక్కడ. అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తే మీకు 100 విషయాలు తెలుస్తాయి. అండ్ గైస్, ఆ అమ్మాయి పట్టుకుంది చూసారా కాగితాలు, ఒక్కొక్కటి పెడతా ఉంది. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, వాళ్ళ కోసం చెప్తున్నా. అది స్క్రిప్ట్ కాదు, అవి ప్రూఫ్లు. ఎవరైనా ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు ఇన్ని ప్రూఫ్లు అనమాట. అక్కడ ఏం స్క్రిప్ట్ రాసుకొని చదవట్లేదు. డాక్టర్స్, మీరు నిజంగా ఇట్స్ హై టైమ్ యూ గైస్ నీడ్స్ టు రెస్పాండ్. మీరు ఓపెన్గా మీ అకౌంట్స్ని అట్లీస్ట్ జనాలకు అర్థమయ్యే వరకైనా పబ్లిక్ చేసి వాళ్ళకి అసలు ఏంటి, ఎలా ఉంటాయి ట్రీట్మెంట్స్, ఎంతవరకు వర్కౌట్ అవుతాయి,
ఎంతవరకు వర్కౌట్ అవ్వు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఎవరి దగ్గర చేయించుకోకూడదు, ఇలాంటి విషయాలు చెప్పండి. తెలియదు జనాలకి. లేమ్యాన్ అని నేను చెప్పాను కదా, నాకు చాలా మెసేజ్ వచ్చినాయి. లేమ్యాన్ కాదు సార్, నేను చదువుకున్న వాళ్ళని, నేను వెళ్ళినప్పుడు కూడా డాక్టర్లని అనుకుంటున్నానని చెప్తున్నారు. చాలామందికి క్వశ్చన్ చేయాలని తెలియదు. అసలు కన్సల్టేషన్ తీసుకోవడానికి నువ్వెవడరా బొంగు, డాక్టర్ని పిలు అని అడగాలని తెలియదు. మనం చెప్పాలి, అది మీరు చెప్పాలి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాడిని, నాకు ఇన్ని విషయాలు తెలిసి నేను ఇన్ని చెప్తున్నప్పుడు మీరు డాక్టర్లు మీరు ఎన్ని చెప్పాలి? మీది కదా రెస్పాన్సిబిలిటీ. మీరు మోగోళ్ళు కాదు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే కదా. రేపెల్లిండో నీట్ రాసి ఇంకా కొంతమంది డాక్టర్గా చదవబోతున్నారు. మీరు మాట్లాడండి. సంబుల్ రిక్వెస్ట్ ఇది. మీరు ఎలా తీసుకుంటే అలాగా. మీరు రియాక్ట్ అవ్వకపోతే ఎవరేం చేయలేం. ఇంక ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. జనాలు అలాగే మోసపోతూ ఉంటారు. ప్రమోషన్ చేసే వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు, సంపాదించుకుంటాడు, హెల్త్ బాగొట్టుకుని ఉంటాడు. ఈరోజు మనం ఈ అవేర్నెస్ వీడియోలు చేయకపోతే, ఈరోజు ఈ ఛానల్స్ అన్ని స్టార్ట్ అయిపోయి అవేర్నెస్ చేయకపోతే ఆ ఇంటర్వ్యూ జరిగేది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ధైర్యంగా వచ్చి ఈ విషయాలన్నీ బయట పెట్టేది కాదు. ఇలా ఎంతమంది లతీఫాలు ఉంటారు, ఎంతమంది సర్దుకుపోయి రాజీ పడిపోయి వదిలేసిన వాళ్ళు ఉంటారు. విజయవాడ లావనీరు 3.5 లక్షలు కట్టానని చెప్తున్నారు ఆవిడ. అలాంటి వాళ్ళు ఎంతమంది? ఎన్ని బ్రాంచ్లు, ఎన్ని ఇలాంటి క్లినిక్స్, ఎంతమంది బాధితులు, ఎంతమందికి వర్కౌట్ అయింది? వెళ్ళి డింగ్ అని డ్యాన్సులు చేసుకుంటా మొహానికి ఒక ఫేషియల్ చేయించుకొని వచ్చి మాకు వర్కౌట్ అయిందంటే సరిపోద్దా? లక్షలు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంత వర్కౌట్ అయింది? బాధ్యత కాదా? అసలు చూస్తుంటే ఏందిరా ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. దీని మీద ఉండాల్సిన రియాక్షన్ ఏది అనిపిస్తుంది. అన్నీ రాంగ్ వెళ్ళిపోవు. ఈ క్లినిక్స్లో బేసిక్స్ ఏవైతే ఉంటే వాళ్ళు చేసేస్తారు ఈజీగా. ఈ ఐబ్రోస్ చేయటమో, లేదంటే ఫేషియల్ చేయటమో, హెయిర్ రిమూవల్ చేయటమో, అదే క్రీమ్ రాసి మిషన్ పెట్టి టక్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం చేసేస్తారు. కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి, అవి చేయలేరు. వాటికి సర్టిఫైడ్ కావాలి, వాటికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అక్కడే ఇట్ విల్ గో రాంగ్. ఈ అమ్మాయికి కూడా, అమ్మాయి వెళ్తా ఉంది, ఆ హెయిర్ ఏదో తీస్తూ ఉన్నారు లేదా ట్రీట్మెంట్ పెట్టి, బట్ సమ్హౌ దే కన్విన్స్డ్ గారు మీరు ఇంకా బాగుంటారు. ఎప్పుడైతే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఎవరికైనా సరే మీరు ఇంకా బాగుంటారు ఇది చేయించుకుంటే అంటే వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ అవుతుంది, ఇంకా బాగుంటానా, ఇంకా అందంగా ఉంటాను. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకు ఇలాంటి వాటికి వెళ్తున్నారన్న క్వశ్చన్ అసలు రైజ్ చేయొద్దు. ఎవరి పర్సనల్ ప్రిఫరెన్సెస్ వాళ్ళవి. అది ఒక బలహీనతగా వాళ్ళు తీసుకుని దాంతో బిజినెస్ చేస్తున్నారు. సో మీరు 100 టైమ్స్ కన్విన్స్ చేస్తే వీళ్ళు 100 టైమ్స్ ఏంటండి, ఆ విజయవాడలో ఆవిడ చెప్తే నాకు మైటిపోయింది. ఒక సెషన్లో వాళ్ళు కన్విన్స్ చేస్తారు. వాళ్ళ స్కిల్స్ అలా ఉన్నాయి. వాళ్ళకి ఈ మెడికల్ రిలేటెడ్ స్కిల్స్ లేవు, కానీ ఈ కన్విన్స్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళని హైర్ చేసుకున్నారు. గైస్, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మీరు పట్టకోట కోసం వచ్చిన వాళ్ళే. బట్ అక్కడ జరుగుతున్నది మాత్రం రాంగ్, అది మీకు తెలుసు. అయితే వాళ్ళకి ఇన్సెంటివ్ ట్రాప్ వేసి వాళ్ళని కన్విన్స్ చేసి, సో మొత్తానికి ఆ అమ్మాయికి ఒప్పించి మీరు ఇంకా ఇలాంటివి ఐబ్రోస్ ఏంది, బొటెక్స్లు గిటెక్స్లు అన్నీ చేసుకోవాలని చెప్పి కన్విన్స్ చేశారు. ఎవరు చేస్తారు ఇదంతా అంటే డాక్టర్ కౌముది అని చెప్పి ఆవిడ పేరు చెప్పారు. ఇది నాకైతే అదైతే ఎంటైర్ టాగూర్ సీక్వెన్స్ గుర్తొచ్చింది నాకు. అసలు మనకి డాక్టర్ మిత్ర అని ఒక ఆయన ఉన్నాడు, మిత్ర అని ఒక ఆయన ఉన్నాడు, ముంబైలో చాలా స్పెషలిస్ట్ సీనియర్, ఆయన వచ్చి చేస్తాడు. అసలు ఆయన రావటం మన అదృష్టం అన్నట్టు. సో ఈ అమ్మాయి లతీఫా గారు ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా కనుక్కొని ఎలా ఉంటుంది ఏంటంటే, లేదంటే ఇలా చేస్తారంటే ఆవిడకంట ఫోటో తీసి పంపించారంట ఈవిడ ఫేస్ని. పంపిస్తే మేడం చూసి ఈవిడికి బొటెక్స్ పడుతుంది, ఇన్ని సెషన్లు పడతాయి అని చెప్పి ఫోటో చూసి చెప్పేశారు. నాకు తెలిసి ఒక సివిల్ ఇంజనీర్ ఇన్ పిల్లర్స్ వర్డ్ ఇన్ని పిల్లర్స్ పడతాయి అని చెప్పి చెప్పేశారంట. సివిల్ ఇంజనీర్ కూడా ఫోటో చూసి స్థలంలో ఎన్ని పిల్లర్లు పడతాయి అప్లైడ్ అయ్యా. 65,000 దానికి మళ్ళీ మీరు డబ్బులు కట్టాల్సిన లేదు. ఈఎంఐ ఆఫర్, బంపర్ ఆఫర్ విత్ 0 ఇంట్రెస్ట్. ఎంత బిజినెస్ మోడ్లో చూడండి ఇది. సో దానికోసం మళ్ళీ స్పెసిఫిక్గా అడిగితే అసలు అదే టాగూర్ సీక్వెన్స్ చెప్పాను కదా, కౌముది గారు షీఈ్ అ వెరీ బిజీ పర్సన్. అసలు తనకి ఈరోజు అపాయింట్మెంట్ కావాలంటే మనం అసలు 4 రోజుల ముందు నుంచి అప్లై చేసుకుంటే కానీ రాదు. అలాంటిది మీకు రేపే, అంటే ఈరోజు మీరు కట్టారు, ఈరోజు మీరు అడిగారు కాబట్టి రేపటికే మీకు వచ్చేసిందంటే మీరు అసలు తిరుపతి కొండ మీదకి లిఫ్ట్ మీద వెళ్ళిపోయినట్టే, అసలు డైరెక్ట్గా భగవంతుడు ముందు నుంచి ఉన్నట్టే అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చి చేస్తారు కదండి. చేస్తారు మేడం, ఆవిడకి మించిన వాళ్ళు లేరు అని బిల్డప్ ఇచ్చి ఆవిడకి ట్రీట్మెంట్స్ అని చేయించారు ఆవిడ చేత. కట్ చేస్తే ఆవిడ ఎవరు? డెంటల్ డాక్టర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అగైన్, డెంటల్ డాక్టర్స్ కూడా డాక్టర్సే. కానీ ఆవిడికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదా, డెర్మటాలజిస్టులు చేయాలి కదా ఈ పని. డెంటల్ డాక్టర్ ఎలా చేస్తారు అసలు?
ఇప్పుడే కనుక లతీఫా గారు కనుక ఈ విషయంలో అవేర్నెస్ ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ఈ విషయం మీద ఆవిడ క్వశ్చన్ చేసేవాళ్ళు కదా, మీరు ఏంటి మేడం మీరు డైరెక్ట్ అప్పటికే ఆవిడ చేశారండి ఇవన్నీ. సో మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలని మీకు లాస్ట్లో చెప్తాను ఒకటి. సో తనకి డింపుల్స్ ఉన్నాయి, దానికోసం స్పెసిఫిక్గా అడిగారంట. అమ్మాయిలకి డింపుల్స్ ఉండడం అనేది ఒక రేర్, అసలు అదొక ఎడిషనల్ ఫీచర్. వాళ్ళు ఎంత తీసుకుంటారు దాన్ని. స్పెసిఫిక్గా అడిగితే లేదు ఏం కాదని చెప్పారంట. చెప్పి చేశారు. చేసేసిన తర్వాత కొన్ని రోజులకి 4 రోజుల తర్వాత ఫిబ్రవరి 14th 15th చేస్తే 4 రోజుల తర్వాత డింపుల్ క్రమక్రమంగా మాయమైపోయింది. ఫేస్ మొత్తం అసలు ఆ ఫోటోలు చూస్తే ఏంట్రా అనిపించింది, పాపం అనిపించింది నాకైతే. ఏంటి ఇలా అయిపోయింది. అమ్మాయి మిడ్ నైట్ మేనేజర్కి మెసేజ్ పెడితే తర్వాత రోజు పిలిచి ఆలల్లాలు మాట్లాడుకొని తెలుసు వాళ్ళకి ఇట్ వెంట్ రాంగ్, ఏదో జరిగింది, తప్పు జరిగిందని తెలుసు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడేసుకొని మీకు ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రీగా చేస్తామని. అసలు ముందు అమ్మాయికి ఏం జరిగింది, ఒక పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి ఇంటికి ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరేదో వచ్చి వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి చెప్పాలి కదా, అమ్మ ఇది ఏం కాలేదు అనో, అమ్మాయికి ఒక భరోసా ఇవ్వటమో, లేదంటే ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది నీకు వన్ ఇన్ ఏ రేర్ కేసులో వచ్చింది అని చెప్పి చెప్పటమో, లేదంటే మా సైడ్ నుంచి తప్పు జరిగిందని చెప్పటమో, దీనికి ఇది చేద్దామని చెప్పటమో, ఏమీ లేదు. చివరికి మేడం వస్తారని కూర్చోబెట్టి, తెలుసుగా మిత్ర గారు ముంబై వెళ్ళిపోయి ఉంటారు ఆవిడ. సో 4 o'clock దగ్గర అమ్మాయి కూర్చొని వెళ్ళిపోయింది. తర్వాత దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే 15-16 సెలైన్లు ఎక్కిచ్చారంట. మన వాళ్ళలో కూడా ప్రమోషన్ చేసే చాలామంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీకు ఎందుకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ అని. ఎక్కించుకున్నారు కొంతమంది ఐవీలు, చూసుకోండి దానికి దీనికి రిలేషన్ ఉందా లేదా అన్నది. ఎక్కడో ఏదో తిన్నాను కాబట్టి ఇక్కడ వచ్చింది, లేదంటే దేవుని తిట్టాను కాబట్టి ఇక్కడ వచ్చింది, అలా కాదు. పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా జరిగినాయి ఒకళ్ళిద్దరికి అయితే. చూసుకోండి ఎందుకు వచ్చినాయి ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, మంచిదే. మనం ప్రతిదాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చెప్పి హాస్పిటల్లో ట్రీట్ చేశారంట. దాని తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి అసలు నాకేమి ఇచ్చారో చెప్పండి అని. ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. ఈ జిఎస్టీలు ఇవన్నీ పక్కన పెడితే అసలు కనీసం ఆ కన్సల్టేషన్ ఫామ్ మీద రాసుకొని, నాకు అర్థం కాలేదు ఏంటంటే హెచ్క్యూ వాళ్ళైనా సరే అసలు ఎందుకు కన్సల్టేషన్ ఫామ్ మీరు పేషెంట్ ఆర్ కస్టమర్కి ఎందుకు ఇవ్వట్లేదు వెనక్కి? మీరెందుకు ఉంచుకుంటున్నారు దాన్ని? మీరు ఒక ఫైల్ చేసి ఇవ్వాలి కదా వాళ్ళకి. అంటే వాళ్ళకి అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది. రేపు ఏదైనా రాంగ్ అయితే వాళ్ళు వేరే చోట చూపించుకోవాలనుకుంటే చూపించుకుని ఇది మాకు చేశారా అనడానికి వేరే డాక్టర్ ట్రీట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒకటి ఉండాలి కదా. అంటే రాంగ్ అయినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళినా కూడా ఏ ప్రూఫ్ ఉండకూడదనే. ఏంటి అప్పుడు మార్చేస్తారా మేము ఇది కరెక్ట్గా చేసి ఇది చేసామని? సో ఆ కన్సల్టేషన్ అసలు ప్రిస్క్రిప్షన్ అయి ఉండాలి, అది లేదు. కన్సల్టేషన్ ఫామ్ వాట్ ఎవర్, అది తర్వాత ఎంక్వైరీ అయినప్పుడు అది తెలిసిద్ది ఏంటన్నది. అది ఎందుకు అసలు ఎవరు వీళ్ళైతే మరీ దారుణం. బిల్స్ కోటిలో ప్రింట్ చేసిన బిల్ బుక్లో బిల్ రాస్తున్నారు, 2.5 లక్షలది కూడా అందులో రాస్తున్నారు. ఇంతమంది కస్టమర్లు మీరు వెళ్ళారు కదా, ఒక్కళ్ళైనా జిఎస్టీ కోసం క్వశ్చన్ చేశారా? ఏంటండి జిఎస్టీ నెంబర్ ఉండాలి, ఇంత డబ్బులు మీరు సింపుల్గా ఇలాంటి పేపర్ మీద రాసిస్తున్నారు, జిఎస్టీ నెంబర్ ఏది సరిగ్గా ఉండాలి కదా అని. ఎన్ని వీడియోలు జిఎస్టీ మీద చాలామంది పెట్టున్నారు కదా, ఇంతమంది దాటితే జిఎస్టీ నెంబర్ ఉండాలి బిల్లు మీద అని. ఫైనాన్షియల్ వీడియోస్ చేసేవాళ్ళు, అవేర్నెస్ వీడియోలు చేసేవాళ్ళు గమనించాము ఒకసారైనా మనం. నేను అదే చెప్తున్నా, జనంకి చాలా విషయాలు తెలిసి తెలియనట్టు ఉంటాయి కొన్ని. అవి ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో ముందు పెడతానే వాళ్ళకి అర్థమైంది. ఆ జిఎస్టీ నెంబర్ ఎందుకు ఉండాలంటే ఇందుకు ఉండాలి, ఉంటే ఆ బిల్ అనేది వ్యాలిడ్ బిల్ అవుతుంది. దాని తర్వాత ఇంకోళ్ళు ఎవరు దాన్ని కోటిలో కొనుక్కొచ్చావనో అబిట్స్లో కొనుక్కొచ్చావనో క్వశ్చన్ చేయరు, అలాంటి మాటలు కూడా మాట్లాడరు. సో లైసెన్స్ ఏది అని అమ్మాయి అప్పుడు క్వశ్చన్ చేసింది. ఈ అవేర్నెస్ వల్ల మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు? మీరు వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇది అంటే అప్లికేషన్ ఫామ్ని ఫ్రేమ్ తీసి పెట్టేసి ఇదే లైసెన్స్ అని చెప్తున్నారంట. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. ఎవడు రాడు, ఎవడు అడగడు, అడిగి చూపిస్తాడు, సైలెంట్గా ఉంటాడు, అంతే. అప్లికేషన్ ఫామ్ లైసెన్స్ అని పెట్టారంటే అంతకన్నా దారుణం. అంటే జనాలు గొర్రెలు. మనకు బాగా నేమ్ ఉంది, మనకు బాగా ఫేమ్ ఉంది, మనం ఓదరగొట్టాం, ప్రచారం వస్తారు, వాళ్ళు ఏదో 4 ఇంజక్షన్లు పొడిపించుకుని వెళ్ళిపోతారు, ఏదో ఫేషియల్ చేసుకుని వెళ్ళిపోతారు, మన డబ్బులు మనకు వస్తాయి, ఏం అవసరం లేదు. అది డాక్టర్ రాజేష్ అని చెప్పి వేరే ఆయన పేరు మీద తీసుకున్నారు. సో ఆయన డెర్మటాలజిస్టే అంట. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాజేష్ గారి దాంట్లో ట్విస్ట్, ఆయన పేరు మీద 6 నుంచి 8 బ్రాంచ్లు, 8 బ్రాంచ్ల దాకా ఆయన పేరు మీద రిజిస్టర్ చేస్తారంట. బ్రాంచ్కి ఒక డెర్మటాలజిస్ట్ ఉండాలి కదా, మొత్తం ఆయన పేరు మీదే. ఇటు తిరిగి ఆయన మీదకి వస్తుంది. ఆయనకు అర్థమైంది ఇక్కడ జరుగుతున్న అన్యాయం, నాకు అర్థమైంది. అందుకని ఆయన లెటర్ ఇచ్చి నాకు ఈ బ్రాంచ్లో సంబంధం లేదు, నా మీద ఎన్నుంటే అన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేయమని లెటర్ ఇచ్చాడు ఆయన. అది జరిగింది అక్కడ. అయితే ఈ అమ్మాయి తన పోరాటం ఆపకుండా
తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసి ఇలా ఇలా జరిగిందని మొత్తం ప్రాపర్ ప్రూఫ్స్ అన్ని పెడితే వాళ్ళు ఇదంతా ఫిబ్రవరి మార్చి నెల ఏప్రిల్ 8న వాళ్ళ అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి క్లియర్గా గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరూ వచ్చి క్లియర్గా ప్రోటోకాల్స్ సరిగ్గా పాటించట్లేదు, నో డ్రగ్ లైసెన్స్ అంటే డ్రగ్ లైసెన్స్ లేదు, నో క్లినికల్ లైసెన్స్, నో ప్రిస్క్రిప్షన్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసి దాన్ని సీజ్ చేశారంట. సీజ్ అయింది కదా బ్రాంచ్. ఇప్పుడు సీజ్ అయింది ఏంటి, ఒక బ్రాంచ్ సీజ్ అయింది. అక్కడికి వచ్చే కస్టమర్లు ఏం చేస్తారు, మన బ్రాంచ్లో ఇది వర్క్ జరుగుతుందండి, మీరు వేరే లొకేషన్కి వచ్చేయని చెప్పి మొత్తం రీడైరెక్ట్ చేస్తారు. పేపర్లో పడింది కదా మనం చదువుతామా, చదవం. ఆ టైంలో ఎవడైనా ఒక వీడియో చేసి యూట్యూబ్లో వీడియో చేసి అవేర్నెస్ అని పెట్టి దానికి మీరు లైకులు కొట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది కనుక ముందుకెళ్ళి ఉంటే జనాలకు తెలిసిద్ది. లేదంటే అది ఎక్కడో 5th పేజీలోనో 6th పేజీలోనో ఒక న్యూస్ ఆర్టికల్, దానివల్ల ఎంతమంది ఎలా నష్టపోయారు అన్నది ఎప్పటికీ తెలియదు. అది పేపర్లో కూడా అంతే, ఒకరోజు సింపుల్గా రాసేస్తారు, అయిపోతుంది అంతే. సో ఇది జరిగింది. సో May 9th ఇప్పుడు వచ్చి మొత్తాన్ని దాన్ని సీజ్ చేశారు. అప్పుడు డాక్టర్ కౌముది వర్కింగ్ యాజ్ ఎ కాస్మెటాలజిస్ట్ విత్ ఇల్లీగల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇల్లీగల్గా డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, అసలు ఆవిడకి అర్హత తెలియదు అలాంటి డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి అని చెప్పి ఆవిడ మీద కూడా ఒక కేసు అనేది ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత ఇప్పుడు అది ఛార్జ్ షీట్ ఇవన్నీ వీళ్ళు ఫైల్ చేసినట్టున్నారు. దాని తర్వాత ఈ ఎండి వీటికి ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన రంగంలోకి వచ్చాడు. ఆయన వచ్చేసి అసలు ఆవిడ డెంటిస్ట్ అన్న విషయం మాకు తెలియదు, ఎందుకు తెలియదు, అన్ని కవరింగ్ అందరూ గుడిపట్టాని అబ్బా క్లియర్గా. సో ఆయన కవరింగ్ ఆయన చేసుకున్నాడు, తప్పైపోయింది, సో తీసేస్తాము ఇది అని చెప్పి రాజేష్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన ట్రీట్మెంట్ ఏం చేయాలి చెప్పండి అంటే ఇలా RF ఇవన్నీ చేయించండి అదండి ఇదండి ఆయన కన్విన్స్ చేస్తే అమ్మాయి కన్విన్స్ అవ్వలేదు. నేను నష్టపోయాను, నా కెరీర్ పోయింది, ఒక 6 నెలలు ఇప్పుడు నేను ఇంట్లో కూర్చోవాలి అంటే ఆయన కానీ ట్రీట్మెంట్ ఏం చేస్తే 6 నెలలు ఇంట్లో కూర్చోవాలి, నాకు 4 to 5 ప్రాజెక్ట్స్ పోతాయి, నాకు ఈచ్ ప్రాజెక్ట్కి నాకు 5 lakhs వస్తాయి. సో 4 to 5 ప్రాజెక్ట్స్ అంటే ఒక 20-25 lakhs మీరు నాకు కాంపెన్సేషన్కి ఇప్పించండి. కాంపెన్సేషన్ ఇస్తామని వాళ్ళు చాలాసార్లు ఆఫర్ చేశారంట. వాళ్ళు ఏం చేశారు తెలివిగా దీన్ని రికార్డ్ చేసుకున్నారు. నేనేమంటానంటే ఆ అమ్మాయి అడిగింది నాకు ఇప్పుడున్న ఈ సొసైటీలో ఇప్పుడున్న ఖర్చులు ఇప్పుడున్న అన్నీ చూసుకుంటే మినిమం అడిగింది అమ్మాయి 4-5 lakhs ఇస్తున్నారు ప్రాజెక్టులకి. మన వాళ్ళు ఎంత సంపాదించారు ప్రమోషన్లు చేసి. అయితే 4-5 ఏంటి అసలు ఆ అమ్మాయి అడగాల్సింది 4-5 times ఎక్స్ట్రా అడగాలి, 1 crore దాకా డిమాండ్ చేయాలి. ఈవెన్ లతీఫా గారు మీరు ఒక విషయం మిమ్మల్ని బోదర్ చేస్తుంది ఎంటర్ ఇంటర్వ్యూని అబ్జర్వ్ చేసింది, మీరు అలాంటి కాంపెన్సేషన్ అడిగారు కాబట్టి అది ఒక్క సైడ్ మీదేదో దాన్ని తప్పు అనుకుంటున్నారు, అది దాన్ని తప్పుగా చూపించి కావాలని నన్ను నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అన్న విధంగా నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తూ ఉంది. బట్ నేను చెప్తున్నాను, మీరు 1 కోటి రూపాయలు అడిగినా కూడా మీరు తప్పు లేదు, మీరు దాన్ని గట్టిగానే చెప్పండి నేను అడిగాను వాళ్ళు ఇవ్వలేదు అందుకే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మీరు అడిగింది వాళ్ళు ఇచ్చేస్తుంటే మీకు జరిగిన నష్టాన్ని మీరు పూడ్చుకునేవాళ్ళు. అడిగింది ఇవ్వకపోగా మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ వేరే మాటలు అన్నారు, అక్కడ మీరు బాగా అట్టయ్యారు. సో ఇలాంటి జరుగుతుందని చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అన్నారు. తప్పే లేదు అసలు. ఎవరైనా మిమ్మల్ని కమర్షియల్ యాంగిల్లో అని అనుకోండి, లెట్ దెమ్. మీరు అసలు 25 లక్షలకి చాలా అంటే చాలా తక్కువ అడిగారు, అసలు తప్పు చేశారు మీరు. యూ షుడ్ హ్యావ్ డిమాండెడ్ 1 crore నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు మీరు అడిగింది తప్పే కాదు. వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తాము అనే వర్డ్ వాళ్ళ నుంచి రాకపోయినా కూడా నాకు నష్టం జరిగింది నాకు ఎంత ఇవ్వాలి అని అడగటంలో అసలు అది తప్పే కాదు, మీ రైట్ కూడా అది. మీరు గట్టిగా కూడా అడగచ్చు, ఇంకా మీరు ఎంతైనా అడగచ్చు. వాళ్ళు అక్కడ సాల్వ్ చేసుకుంటారు లేదని వాళ్ళ విషయం అది. వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి దాన్ని మీకు అగెనిస్ట్గా వాడుతున్నారు అంటే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. అది వాళ్ళకి కావాల్సినట్టు ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకోమాకండి. నేను గమనిస్తూ ఉన్నా మీ ఎంట్రీ మొత్తంలో మీకు అది మిమ్మల్ని వెనక్కి పుల్ చేస్తుంది. నా సైడ్ నుంచి అది తప్పేమో అని. తప్పే కాదు అసలు. అయితే చెలిచండి డబ్బులకు బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి ఆ అమ్మాయిని పెద్దకి ఈ మాటలని ట్రామాలోకి ఒక డిప్రెషన్లోకి పంపించారు. దీని తర్వాత ఆయన ఈవిడితో ఫోన్లో మాట్లాడతా తినతో మీరు మందు తాగుతారా, నువ్వు మందు అవుతావా, నువ్వు స్మోక్ చేస్తావా, నువ్వు మీ బాయ్ ఫ్రెండ్తో ఇంకోటి ఏదైనా చేస్తావా, బొగ్గులు ఏమైనా గిల్లారా, ఏం మాటలయ్యా ఇది, నువ్వు పెద్ద మనిషివేనా, నీ కూతురికి ఒక అన్యాయం జరుగుతుంది, ఇలాంటి మాటలు ఎవడన్నా వేరేవాడు మాట్లాడితే నువ్వు తీసుకోగలవా, మీరు మెడికల్గా దీన్ని అడగాలి అనుకుంటే మీరు ఎప్పుడు అడగాలి క్వశ్చన్లు ఇవి, మీరు ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇది. మీరేమైనా మందులు తీసుకుంటున్నారా, మీకేమైనా షుగర్ ఉందా, నేను స్మోక్ చేస్తావా, నువ్వేమైనా డ్రింక్ చేస్తావా, ఇది ఏమైనా సెక్షువల్గా కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే ఇలాంటివి చేయకూడదు అని అడగాల్సిన క్వశ్చన్లు, ఇవ్వాల్సిన మెజర్స్ ఆ టైంలో కదా. అంతా అయిపోయిన తర్వాత 7 తీసుకెళ్ళి తగలెట్టేసిన తర్వాత నువ్వు పాడి కొనుక్కొస్తే మేమేం చేసుకోవాలరా దాన్ని, ఏం క్వశ్చన్లు అది నువ్వు అడగాల.
ఇలాంటి క్వశ్చన్లు ఉన్నప్పుడు ఎవరి చేత అడిగించాలి? లేడీ డాక్టర్ ఉన్నారు కదా, లేరా? కొన్ని పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత అడిగించవచ్చు కదా. మళ్ళీ మీ సినిమా వాళ్ళు ఎలా సంపాదిస్తారు, ప్రతి ఒక్కడికి అదొకటి. అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలేనా? మీ ఏజ్ ఖచ్చితంగా కొంచెం పెద్దదై ఉంటుంది కదా. ఏజ్ ఎంతదైనా సరే బుద్ధి ఉండాలి కదా. ఈ అమ్మాయి రికార్డ్ చేసుకోలేకపోయింది కాబట్టి నేను ఇంకా తక్కువగా మాట్లాడుతాను, కానీ అదే కనుక ప్రూఫ్ పెట్టి చెప్పుకుంటే కనుక గట్టిగా ఇచ్చేవాడిని నేను. దాని తర్వాత నుంచి ఆ అమ్మాయి ఇక్కడే అమ్మాయిది బాగా హట్ అయింది. ఒకటి, తనకు అన్యాయం జరిగింది, అండ్ టాప్ ఆఫ్ ఇట్ నీ వల్లే నీకు ఇలా జరిగింది, మాదేం తప్పు లేదని చెప్పి ఆ అమ్మాయి కాంపెన్సేషన్ చెల్లించకపోగా అమ్మాయిని డిప్రెషన్కి పంపించేసి అమ్మాయిని ఒక ట్రామా కాజ్ చేశారు వీళ్ళు. దాని తర్వాత అమ్మాయి ఫైట్ అనేది చేయడం స్టార్ట్ చేసింది ఇంకా గట్టిగా. ఇంకా తిరుగుతానే ఉంది 1.5 year నుంచి. ఆ అమ్మాయి అలా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళినప్పుడు జాబ్ చేసుకోమ్మా, నీ జాబే లేకపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, సిస్టమ్ ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. తర్వాత పూర్ణిమ గారి వీడియో చూసిన తర్వాత నేను ముందుకు వచ్చానని చెప్పింది. ఎస్, దేర్ యూ గో. చెప్పండి రా, ఇది అవేర్నెస్ కోసం చేసినయా లేదంటే వ్యూస్ కోసం చేసినవా? నేను సింపుల్ పాయింట్ చెప్తా, నేనే వ్యూస్ కోసంగా, నేను కాదు ఎవరైనా సరే దీన్ని వ్యూస్ కోసం చేయాలంటే, ఎవరైతే ప్రమోషన్స్ చేశారో రోజుకి ఒక్కొక్కళ్ళ మీద రోజుకి ఇద్దరిద్దరి మీద 2 వీడియోలు చేసుకుంటూ వెళ్తే సంవత్సరం పాటు చేయొచ్చు తెలుసా. వాళ్ళు చేసిన ఒక్కొక్క రీల్ మీదే 10 నిమిషాలు 15 నిమిషాలు నేను అనర్గళంగా మాట్లాడగలను, సో కాల్డ్ స్క్రిప్ట్ లేకుండా. ఆ కెపాసిటీ ఉంది చాలామందికి. దట్స్ ద డిఫరెన్స్. అది తెలుసు, మీ మనస్సాక్షికి ఎక్కడో తెలుసు. బట్ ఒక సైడ్ తీసుకోవాలి, మీకు కొన్ని లింక్స్ ఉన్నాయి, మీకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, కాపాడాలి. కానివ్వండి, చూద్దాం ఏది గెలుస్తుందో. ప్రజలకి క్లియర్గా తెలుసబ్బా, అన్నీ తెలుసు, వాళ్ళు చూస్తున్నారు. కంప్లైంట్ చేస్తానని మళ్ళీ ఆయనతో అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ సిస్టమ్ డబ్బుడికి అమ్ముడిపోయిందని ఆయనకు కూడా తెలుసు. డబ్బులు కొడతాం, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని ఒక అమ్మాయితో మనాల్సిన మాటలు అయ్యి ఎంత దారుణమైన, అసలు బాధ్యతారాహిత్యంగా. లేదు మేము అంత ఇచ్చుకోలేమంటే ఎంత ఇచ్చుకోవటమో, లేదమ్మా మేమే నీకు ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్మెంట్ చేయించటమో, ఏమి లేవు. సీజ్ చేస్తే అంటే అంత పెద్ద ఇష్యూ జరిగి అంతమంది వచ్చి సీజ్ చేస్తే 1 weekలో దాన్ని రీఓపెన్ చేశారంట. 1 weekలో ఎలా సార్ ఇది జరిగింది అద్భుతం? నాకు అర్థం కాలేదు. అన్ని ఎలిగేషన్స్ వచ్చి అది మీరు అన్ని చూసుకొని ఎస్ కరెక్ట్ ఎలిగేషన్స్ అని చెప్పి మీరు సీజ్ చేసిన ఆఫీసా, హాస్పిటలా, షాపా, అది క్లినిక్ అంటే చిన్న కాదు కదా, ప్రజల హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది కదా. ఎంత ఈజీగా దాన్ని రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి కలెక్టర్ ఆర్డర్స్తో సీజ్ అయిందంట. మళ్ళీ అది కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఏం పిక్కుంటో పీక్కొని మాట్లాడి, వాళ్ళన్న వేరే ఎవరో వచ్చి, ఆ కౌముది గారి డాక్టర్ వాళ్ళన్న ఎవరో వచ్చి, ఆయన ప్రదీప్ ఎవరో, నేను కూడా ఇక్కడ సినిమా హీరో అనో లేదంటే ఇంకొక డైరెక్టర్ అనో తెలిసింది ఏంటంటే వాళ్ళ అన్నని. మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు చూడండి అటు సైడ్ నుంచి. ఈ అమ్మాయితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తర్వాత ఇదంతా ఎందుకని ఎవరైతే డాక్టర్ రిజిస్టర్ అయ్యిందో డాక్టర్ రాజేష్ గారు, సార్ మీకు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, మీరు కూడా వచ్చి మాట్లాడటం, సో మీరు వచ్చి మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు చూస్తూ ఉంటే ఆయన నాకు ఎందుకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పి ఆయన రిజైన్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ప్రదీప్ అని చెప్పి మళ్ళీ మన కౌముది గారి హస్బెండ్ అంట, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్లు విత్-ఇన్ డేస్లో. ఏంది అది కూడా బ్యాక్ డేట్, దేవుడి దగ్గర బ్యాక్ డేట్ కాదేమో మరి, విత్-ఇన్ డేస్లో తెచ్చుకున్నారు పర్మిషన్స్, ఆ లైసెన్స్లు. ఈ అద్భుతాలన్నీ డబ్బులు ఇస్తే జరిగిపోతాయి. మన దగ్గర 2,000 ఉంటాయి అబ్బా. ఒకటి ప్రాసెస్ ప్రకారం వెళ్ళు 6-7 నెలలు పడుతుంది, లేదా డబ్బులు కొట్టు 1 dayలో వచ్చేస్తుంది, సింపుల్. ఆ లెవెల్లో సిస్టమ్ కరెక్ట్ అయింది. గవర్నమెంట్ మంత్రుల దగ్గర నుంచి సీఎం వరకు ఇన్వాల్వ్ అవ్వాల్సిన మ్యాటర్ ఇది. ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి, ఎలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ అనే కాదు, ఇది ప్రతి రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఇది. ఇప్పుడు ఒకళ్ళిద్దరు వస్తారు, ఇంకొక తెలివైన వాళ్ళు, ఈ రాష్ట్రంలో అంటే మీరు పోరాడేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళవే ప్రాణాలా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రాణాలు కాదా అని చెప్పి అక్కలో చెల్లెళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. ఎవరివైనా ప్రాణాలే, మనం ఎంతవరకు పోరాడతాం అంతవరకు పోరాడతాం. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఆ యాక్సిడెంట్లో చెప్పలేను కదా, ఎదో తెలియతే అట్లే ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఎంతమంది వచ్చినాయండి. కొంతమందికి తెలిసి అర్థమేంటుంది నేనేం చెప్తున్నాను. అయితే ఈవిడ మళ్ళీ తిరిగి
కలెక్టర్ గారిని వాళ్ళని వీళ్ళు పట్టుకుంటే ఎన్ని ప్రూఫ్లు కరెక్ట్గా ఉన్నాయి కదా అని అడిషనల్ కలెక్టర్ మళ్ళీ వాళ్ళని వెళ్ళి రైడ్ చేయమంటే 26 సెప్టెంబర్ రైడ్కి వస్తున్నామని మళ్ళీ అగైన్ సిస్టంలో కరప్షన్ చూడండి. వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు రైడ్కి వస్తున్నామని. చెడ్డోళ్ళు ఉన్న చోట మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి కూడా ఇన్ఫామ్ చేశారంట ఇలా ఇలా పలానా డేట్కి వెళ్తున్నారని. ఈ అమ్మాయి కమిట్మెంట్, ఈ అమ్మాయి బాధ చూడండి. ఉదయం వెళ్ళి 10కి 11కి వెళ్ళి రైడ్కి వస్తారని చెప్పి దాన్ని చూద్దాం అసలు ఏం జరిగిద్దని చెప్పి రాత్రి దాకా ఉందంట. 7కి క్లోజ్ చేసేస్తే 8కి వెళ్ళి రైడ్కి వచ్చారంట. సో దాన్ని తప్పట్లేనండి, వాళ్ళు ఏదో 2 ఫ్యాక్టర్లు ఉండొచ్చు. కానీ రైడ్ మొత్తం అయిపోయిందా తిరిగి నవ్వుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు దానికి. అయితే తిని మళ్ళీ ఆ మల్కాజ్గిరిలో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ దానికి వెళ్తే ఫస్ట్లో కరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు రామ్మ అని చెప్పి మంచిగా మాట్లాడిన వాళ్ళు తర్వాత నుంచి గసురుకోవటం అలా కూర్చో వస్తారులేని. ఎందుకంటే మనీ అవతల కొనేసారు, అయిపోయింది. ఇంక ఇది ముందుకెళ్తా నీళ్ళకి తెలిసి వీళ్ళు డబ్బులు ఇచ్చేసినా అయిపోయింది. ఇంక వీళ్ళని ఎలా పంపించేయాలి ఏదో ఒకటి చేసి, అంతే. అదే టార్గెట్ అక్కడ. అక్కడ ఒక కాల్, అక్కడ ఆడియో కాల్ కూడా ఇప్పించారు. అంటే నువ్వు నాకు ఇచ్చావా, నాకేమైనా ఫాము ఆయనకి వరకు ఇచ్చావు, వాళ్ళు చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలని చెప్పి. నెక్స్ట్ 26th అంటే కలెక్టర్ దగ్గర మళ్ళీ వెళ్తే రైడ్ జరిగింది, అన్ని క్లీన్ చిట్ 26th అన్నీ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ తన ఫ్రెండ్ని పంపించిందంట. అమ్మాయి తెలివైంది అమ్మాయి కూడా. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని పంపించి 29th ఎప్పుడో పంపిస్తే వాళ్ళు ఇచ్చిన బిల్లులో మళ్ళీ పాత డీటెయిల్స్ ఉన్నాయి. మరి కరెక్ట్గా ఎలా ఉన్నాయని వీళ్ళు సర్టిఫై చేశారు. మళ్ళీ ఈ బిల్లు తీసుకెళ్ళి మళ్ళీ చూడండి ఎక్కడ కేపీహెచ్బి, ఎక్కడ మల్కాజ్గిరి, ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, అసలు ఎంత తిరుగుతుంది, అట్నుంచిటు అట్నుంచటు ఎన్ని డబ్బులు స్పెండ్ చేసి ఉంటుంది, ఎంత టైం స్పెండ్ చేసి ఉంటుంది. చూసారా ఎంత హెక్టిక్గా ఉందో. సింపుల్గా మీ దగ్గర సాక్ష్యాలు అంటే వెళ్ళి కేసు పెట్టేచ్చు కదా అంటారు. కేసు పెట్టేస్తే ఇక్కడ ఈరోజు మనం కేసు పెట్టేస్తే రేపు వెళ్ళి న్యాయం జరగట్లేదు బాసు. న్యాయం ఇక్కడ ఒకటే, జనాలు తెలుసుకోవటం, అప్రమత్తంగా ఉండటం. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? ఈ కామెంట్ చేసే వాళ్ళకి మీ వరకు వచ్చాక అర్థమవుతుంది మీకు. మీరు ఇలాంటి దాంట్లో ఏదో ఒక దాంట్లో మీరు పర్సనల్గా ఇష్యూ ఫేస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమొస్తుంది తెలుసా? నాకు కేసు పెట్టడం ఎన్ని కదా, అరే నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను చేసేవాడిని కాదు అని. ఈ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవాలి. ఎందుకు నిన్న ఒక అమ్మాయి పెట్టి ఆ ప్రియాంక సింగ్ దాంట్లో డబ్బులు పోగొట్టుకుంది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు కేసులు పెట్టి న్యాయం చేసి కాంపెన్సేషన్ అవన్నీ కోరుకోదు. అమ్మాయి ఏం కోరుకుంది తెలుసా? నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఇన్వెస్ట్ చేసేదాన్నే కాదనుకుంటుంది. సింపుల్, అంతే. ఆ ముందు తెలియడం కోసమే ఇది. సో వాళ్ళేమో ఇలాంటి బిల్స్ సార్ ఇంకోటి సార్ ఇలా ఉంది, ఇంకా తేడాగానే ఉందంటే ఇలాంటి బిల్స్ కోటిలో 100 వస్తాయి, 100 రూపాయలు పెడతాయి అని చెప్పి చూపించాడంట. ఆ రేంజ్ కరప్షన్ ఉంది. సో ఆయన్ని క్వశ్చన్ చేసినా మాకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది, మేము ఏదైనా చేస్తాం, మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళు. ఇక్కడేమో వీళ్ళు తినకు సపోర్ట్ లేకుండా, అంటే వాళ్ళందరూ ఎలా స్పెట్ చేశారు, ఏదర్ కొనేసి ఉంటారు లేదంటే అమ్మాయి డబ్బుల కోసం చేస్తుందని స్పెట్ చేస్తారు. తిన వైపు న్యాయం ఉన్నా కూడా సహకరించే వాళ్ళు కరువైపోయారు. సో తిను అల్టిమేట్గా నా వల్ల ఇంకొకరు ఇలా మోసపోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వచ్చి ఈరోజు స్టాండ్ తీసుకొని తను మాస్క్ పెట్టుకొని చేద్దాం అనుకుందంట. ఈవెన్ తను ఎంటర్ అయింది కూడా మాస్క్తోనే ఆఫీస్లోకి. కానీ లేదు, నేను ఇంకా మాస్క్ పెట్టుకొని చేస్తే ఇందులో ఇది కరెక్ట్ కాదు, నేను ఎందుకు భయపడాలి, నేనేం తప్పు చేశానని చెప్పి మాస్క్ తీసేసింది. ఆ అమ్మాయికి చాలా కెరీర్ ఉంది ఇంకా. ఈరోజు తనకు జరిగింది వేరే వాళ్ళు జరగకూడదని ఆ స్టెప్ తీసుకుంది. తనకి ఎఫెక్ట్ అవుతుంది ఇది. లతీఫ్ గారు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి మేడం. ఈజీనే కాదు అసలు ఇది. ఒక అబ్బాయికే ఈజీ కాదు ఇది. అది అబ్బాయి అమ్మాయిని డిఫరెన్స్ చేస్తున్నానని కాదండి. ఎందుకంటే ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళటం, అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడటం, మీకు వచ్చే రెస్పాన్స్ కానీ మిమ్మల్ని అనే మాటలు కానీ వేరేగా ఉంటాయి, మిమ్మల్ని చూసే ఉద్దేశాలు కానీ వేరేగా ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ. ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నా. మీరైనా అంత ధైర్యంగా ముందుకెళ్ళి అంత దూరం తీసుకొచ్చి పోరాడారంటే నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి శిక్ష ఏం పడిద్దో తెలియదు కానీ మీ వల్ల మినిమంగా చెప్తున్నాను 1000 మంది నుంచి 2000 మంది సేవ్ అవుతారు. అది మినిమం. నా వీడియో చూసి, ఇంకా మీ ఇంటర్వ్యూలు చూసి కానీ లేదంటే వేరే వాళ్ళు చేసే వీడియోల గురించి కానీ మీరు చాలామంది అమ్మాయిలు సేవ్ చేశారు మేడం. మీకు తెలియట్లేదు మీ ఇంపాక్ట్. చూడండి, మీకు వస్తాయి, ఖచ్చితంగా మెసేజ్లు వస్తాయి, మీరు తెలుసుకుంటారు. ఇది మళ్ళీ డబ్బుల కోసం వేరే వాళ్ళు చేస్తున్నారు, ఈ స్క్రిప్టులు చదవటం, మీ వెనకాల ఎవడున్నాడో మాకు తెలిసి ఇలాంటి మాటలు చెప్తారు కదా కొంతమంది. సో వాళ్ళకి జ్ఞానోదయం అవటం కోసం చెప్పినట్టుంది. ఎవరు చేయట్లేదు. సో ఇది నా అంతా నేను చేసిన కదా, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేషన్ తెచ్చుకుంది. ఇంకో నాకు ఇలా ఉంది, అమ్మాయికి ఇలా ప్రాబ్లం ఉంది, ఐస్ పోయేవి కొద్దిలో ఉండుంటాయని చెప్పాను కదా. సమాజంలో సంవత్సరం తిరిగింది కదా అమ్మాయికి అర్థమైంది హౌ ద సిస్టమ్ వర్క్స్ అని. వీళ్ళు ఎలాంటి కామెంట్లు చేస్తారు, ఎలా రివర్స్లో వస్తారని చెప్పి. అందుకని జాగ్రత్త పడిందని. సో నెక్స్ట్ ఆ రాజేష్ గారితో కూడా మాట్లాడిచ్చారు ఆయన. సార్ నాకు అసలు రిజిస్ట్రేషన్ ఉందో లేదో కూడా తెలియదు, నేను జాయిన్ అయ్యానని.
సార్ మీరు ఎలా సార్ నాకు అర్థం కావట్లేదు, డాక్టర్లు మీరు జాయిన్ అయ్యే ముందు అవన్నీ చెక్ చేసుకోవాలి కదా సార్, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మీ సంతకాలు ఫార్జరీ చేశారా లేదంటే ఏం చేశారన్నది కూడా మీకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు అసలు అంత ఇదిగా ఆయన పేరు మీద అన్ని ఎలా తీసుకున్నారని, ఆయన ఎలా జాయిన్ అయ్యారు వితౌట్ రిజిస్ట్రేషన్ అని, ఆయన ఎలా ఒప్పుకున్నారు మరి రిజిస్ట్రేషన్కి. సో ఆ సుధీర్ గారు వీళ్ళు జరిగే కాన్వర్సేషన్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు లేదు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నట్టు కూడా మాట్లాడారంట. అండ్ చూడండి వీళ్ళు ధైర్యం, ఎందుకంటే అల్టిమేట్గా వీళ్ళు వెళ్ళేది పోలీసులో లేదంటే మెడికల్ ఆఫీసర్లో ఎవరో ఒక వాళ్ళు మనం కొనిచ్చలే, ఇలాగైతే 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చుకుంటే అయిపోతులే అన్న ధైర్యం, అదే వీళ్ళ ధైర్యం. అందుకే కస్టమర్స్ చేత ఎలా మాట్లాడిస్తారు వీళ్ళు, ఎంత రూడ్గా మాట్లాడతారు తెలుసా. ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది, అన్న మా నాన్న నేను వెళ్తే రూడ్గా గింటేశారన్న మమ్మల్ని అని, ఎవరు చెప్పుకోవాలి కూడా తెలియలేదని. ఎలా లేరు పోలీస్ స్టేషన్కి అని తిరగలేరు అబ్బా అందరూ, అర్థం చేసుకోండి, ఈజీగా అనేయటం కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి అని. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి చేత మాట్లాడించారు, విజయవాడ అమ్మాయి. విజయవాడలో ఎన్ని ఉన్నాయో అన్ని దరిద్రమే నాకు తెలిసి, నేను 3 కోసం అన్నా 3 దరిద్రాలు, ఇది 3వది. 3.5 lakhs వాళ్ళు ఎంత ఈజీ కన్విన్స్ చేశారు చూడండి. హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తే ఆ హస్బెండ్తో సపరేట్గా మాట్లాడి ఆయన కన్విన్స్ చేసి 2.5 lakhs కట్టించారంట. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో సెషన్కి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ సింగిల్ కాన్వర్సేషన్లో మళ్ళీ వెళ్తే మళ్ళీ 1 lakh కట్టించారంట. వాళ్ళ దగ్గర మిషనరీ లేదు కదా మాకు రిటర్న్ ఇచ్చేయండి అంటే, మీరు రిటర్న్ ఇవ్వలేము ఎప్పుడైనా ఇచ్చినట్టు జరిగిందా, మీరు కావాలంటే వేరే వాళ్ళు జాయిన్ చేస్తే వాళ్ళు కట్టిన డబ్బులు అంటే మీ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కట్టిన వాళ్ళు మీకు ఇచ్చేస్తామంట. అరే తెలిస్తే ఇంకోళ్ళు తీసుకొచ్చి మోసం చేస్తామా మేము, అయితే అలాగా వాళ్ళు మోసపోరా, వాళ్ళు మాత్రం డబ్బులు కదా, వాళ్ళ హస్బెండ్ గివప్ ఇచ్చేస్తే ఇవి మాత్రం గివప్ పోకుండా దాని చుట్టూ తిరిగి ఆవిడ కూడా ఇంక వదిలేసి ఏం చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా మనం మోసపోతున్నాం జస్ట్ బికాజ్ మనకి అవేర్నెస్ లేకపోవటం వల్ల. ఆవిడ చాలాసేపు మాట్లాడారు ఆవిడ పాపం. ఇప్పుడు పోలీసులు కానీ ఆవిడ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, కోమతి గారి మీద పోలీసులు కూడా సపోర్ట్గా ఉన్నారు, ఛార్జ్ షీట్ చూసుకోండి అయ్యి అని చెప్తున్నారంట. అసలు 8 బ్రాంచెస్కి ఒకే పేరు మీద లైసెన్స్, అసలు ఇప్పుడు తను చూపించింది మొత్తం 10% ప్రూఫ్సే, అగైన్ అది స్క్రిప్ట్ కాదు ప్రూఫ్లు, 10% ప్రూఫ్స్ మాత్రమే. తనకి ఇంకా బెదిరింపు కాల్స్ ఆబ్వియస్గా వస్తాయి. ఈ ఇంటర్వ్యూ ఎయిర్ అవ్వక ముందు కూడా ఇంటర్వ్యూ ఉందని తెలిస్తే సుధీర్కి కూడా కాల్స్ వస్తాయి, ఈ సుధీర్కి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో తనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటాయి. సో ఎందుకంటే హై లెవెల్గా జరుగుతుంది కదా, వీళ్ళకి చాలా ఇది ఉన్నాయి కదా, సో డ్యామేజ్ ఖచ్చితంగా ఇది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు ఉంటుంది, ఆ కర్మ ఫలితం ఉంటుంది కదా, ఎవరికైనా సరే తప్పు చేశారు గట్టి ఉంటుంది. సో ఆ అమ్మాయికి బెదిరింపులు ఉంటాయి, దీని మీద ఎవరు చేసినా వాళ్ళకి బెదిరింపులు ఉంటాయి, యూట్యూబ్లో కూడా బెదిరింపులు రావచ్చు ఏదైనా సరే. బట్ ఒక స్టాండ్ తీసుకొని దానికోసం నుంచోవడం అనేది గ్రేట్. సో నిజంగా అప్రిషియేట్ చేయాలి, సుధీర్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తన రియాక్షన్ కానీ లేదంటే తన క్వశ్చనింగ్ కానీ, తను భయపడకుండా ఇది చేసిన విధానం కానీ, తనకు ఆఫర్ కూడా వచ్చి ఉండొచ్చు ఇంటర్వ్యూ ఆపేస్తే నీకు ఎంత ఇస్తామని. అమ్ముడు బోలా, అందరూ అమ్ముడు బోరబ్బా. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ కోసం వచ్చినాయి, క్లినికల్ ట్రయల్స్ లేనివి ఆ ప్రొడక్ట్స్ అమ్మేస్తున్నారంట. సో అదేనా ఎవరైనా ఎంక్వైరీకి వస్తే వాటిని దాచేస్తారంట. చూడండి, సో మనం ప్రొడక్ట్స్ కొనేటప్పుడు కూడా ఎంత ఆలోచించుకోవాలో. సో ఇలా పూర్ణిమ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అక్కడ పక్కన అదే హాస్పిటల్లో పనిచేసి ఆవిడ కష్టం, ఇంకో డిఫరెంట్ కష్టం. ఆవిడ నెక్స్ట్ వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఈరోజు మన ముందుకు వచ్చారు. పూర్ణిమ గారు ఇంటర్వ్యూ చేయటం వల్ల, దాని ముందు మనం వీడియోస్ చేయటం వల్ల ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ నుంచి ఇది చూసారా అలా లింక్ అవుతుందో. ఇంకా వస్తారు, నేను రాసేస్తాను మీకు, ఇంకా వస్తారు, మీకు ఓపిక్గా మీరు తెలుసుకోవాలి కానీ ఇంకా వస్తారు. సో ఫైనల్గా ఇందులో నీతి ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లతీఫా గారికి న్యాయం జరగటం అన్నది ఒక విషయం అయితే, ముందు మీరు అన్యాయానికి గురవకుండా ఉంటారు. మీరు ఫస్ట్ ఒక వెళ్ళారనుకోండి, అందంగా ఉండాలనుకోవడం తప్పే కాదు, ప్రతి ఒక్కరు అనుకుంటారు. మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు ఏ విషయం మీద వెళ్తారు తెలుసా, నేను ఇక్కడికి కన్సల్టేషన్ కోసం మాత్రమే వెళ్తాను, నేను కన్సల్టేషన్ వరకే మాట్లాడతాను, ఏ డబ్బులు కట్టను అపార్ట్ ఫ్రమ్ కన్సల్టేషన్ అని మైండ్లో ముందు ఫిక్స్ అవ్వండి. చాలా మందికి నో చెప్పడం రాదు, దరిద్రమైన అలవాటు అది, నేను చాలా కష్టపడి తగ్గించుకున్నదాన్ని. సో వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళే ముందు దానిలో ఇంటర్నెట్లో ఎంత సమాచారం సేకరించగలరు, హాస్పిటల్ కదా క్లినిక్కి వెళ్ళే ముందు ఎంత సేకరించగలరు అంత సేకరించండి. బట్ రివ్యూస్ చూడండి, రివ్యూస్ చాలా వరకు మనల్ని డబ్బులు పెట్టి కొనేసిన రివ్యూసే ఉంటాయి. మీకు విషయం తెలుసా, హాస్పిటల్లో పనిచేసే ఆ బ్రాంచ్లో పనిచేసే స్టాఫ్లకి రివ్యూల మీద కూడా వాళ్ళకు టార్గెట్ ఉంటుంది తెలుసా. వాళ్ళు పెట్టే వీడియోలు కానీ వాళ్ళు పెట్టే ఇది కానీ వీళ్ళు కామెంట్లు చేస్తూ ఉండాలి, లైకులు కొడతా ఉండాలి. ఇది కూడా ఉంది, ఒక్కొక్కరు 3 కామెంట్లు 4 కామెంట్లు చేయాలని అందులో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు ఒకళ్ళు. ఇది ఇంకా అసలు చూడండి, అంటే ఇప్పుడు 150 మంది 200 మంది పనిచేసే వాళ్ళు ఉంటే 200 మంది కామెంట్ చేస్తారు వీడియో కింద, 3 కామెంట్లు చేస్తే 500 కామెంట్లు అలా బాబా. అలా కామెంట్స్లు అక్కడ కూడా అలాగే ఉంటాయి. సరే వెళ్ళాం, మనకు పాజిటివ్గా అనిపించింది, వెళ్ళిన తర్వాత దీనికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ చూడండి, ఫోటో తీసుకోండి, చదవండి,
డాక్టర్ ఎవరో తెలుసుకోండి. కన్సల్టెంట్ ఎవరైనా వచ్చి నేనేంటి మిమ్మల్ని మీ కన్సల్టేషన్ చూస్తానంటే పక్కకు మింగేమనండి వాళ్ళని. సారీ, నాకు మాటలు జారిపోతున్నాయి. పక్కకి వెళ్ళిపోమనండి. పక్కకి వెళ్ళిపోండి. నేను డెర్మటాలజిస్ట్ అయితే మాట్లాడతాను, మీ దగ్గర డెర్మటాలజిస్ట్ లేకపోతే నేను వెళ్ళిపోండి. నష్టమేమీ లేదు. హాస్పిటల్కి వెళ్ళండి నా మాటిని. ఒకవేళ క్లినిక్కి వెళ్తే చెప్తున్నా. డెర్మటాలజిస్ట్ అంటే డెర్మటాలజిస్ట్ కోసం తెలుసుకోండి, వాళ్ళ పేర్లు తెలుసుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి, నోట్ చేసుకోండి, మీరు కూడా రాసుకోండి. అది కన్సల్టేషన్ ఫామా, అది ప్రిస్క్రిప్షనా, ఏం చెప్తున్నారు ఏంటని మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇంటికి వచ్చి దాని గురించి రీసెర్చ్ చేయండి. ఆ ట్రీట్మెంట్స్ కోసం రీసెర్చ్ చేయండి, వీళ్ళు చేయగలరా లేదని. ఆ డాక్టర్ కోసం రీసెర్చ్ చేయండి, గూగుల్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా వెళ్తే వాళ్ళని పట్టుకొని మాట్లాడండి. ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ట్రీట్మెంట్ అయిన వాళ్ళు పక్కన కూర్చుంటారు మన సోఫా పక్కన. ఆడితో మనం మాట్లాడేది ఏంటని కాకుండా ఏంటి సార్, ఏంటి మేడం, ఏంటి ఏం జరిగింది మాట కలపండి. అలాగే ఎవరైనా మనతో మాట్లాడి తీసుకోకుండా మీకు ఆల్రెడీ ట్రీట్మెంటే మీ ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వండి, షేర్ చేసుకోండి. అబ్బా ఉపయోగపడేదే ఇది పుణ్యం, ఇది మీకు యూజ్ అవుతుంది. సో అలా షేర్ చేసుకోండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. దాని తర్వాత ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా రీసెర్చ్ చేయండి. వాళ్ళ వెనకాల కాంపోజిషన్ చదవండి, ఆ సర్టిఫికేట్లో చూసుకోండి, ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో అడగండి. ఇవన్నీ మీరు అడగాల్సిన క్వశ్చన్, ఇది మీ హక్కు, మీ బాధ్యత బేసికల్గా. ఇదంతా అయిన తర్వాతే మీరు అప్పుడు ఒక అడుగు ముందుకేయండి. డబ్బులు కట్టడం కానీ ఏదైనా సరే, వెళ్ళామా, అడిగారా, మన దగ్గర ఉన్నాయా, లేదంటే అప్పు చేసాను తెచ్చామా, కట్టేసామా, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు, వాళ్ళు ప్రమోట్ చేశారు వీళ్ళు ప్రమోట్ చేసిన, వాళ్ళు నమ్ముకొని వెళ్ళామా, అంతే. ఇంకా మీరేమి బ్యూటీ పార్లర్కో సెలూన్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవట్లేదు 2-3 వేలతో, గోల్డ్ ఫేషియల్ లాంటివి. మీరు ఇంకా నాకు ఆ మాటలు అంత టెక్నికల్గా ఇంకేం చెప్తాను, గుచ్చిపిచ్చుకుంటున్నారు సూదులు. సో అది సంగతి. వీడియో లైక్ చేయకపోతే ఇప్పటికైనా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా నష్టపోయిన ఉంటే మీరు ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వండి. ఎవరికైనా వెళ్ళాలి, ఎవరినైనా రీచ్ అవుట్ అవ్వండి. మీ వాయిస్ నేను అవుతా. దిస్ ఛానల్ మెయిన్ ఎయిమే అది, ద వాయిస్ దట్ మ్యాటర్స్. మీ వాయిస్ని నేను ముందుకు తీసుకెళ్తా, ఎక్కడి వరకు తీసుకెళ్ళగలను అక్కడ వరకు తీసుకెళ్తా. లేదు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా రీచ్ అవ్వండి. సుధీర్ని రీచ్ అవ్వండి, సుధీర్ రెడ్డి తను రీచ్ అవ్వండి, పవన్ని రీచ్ అవ్వండి, మేడంని రీచ్ అవ్వండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మీకు. కనీసం మీకంటూ మీరు అనుకున్న ఏదైనా హెల్ప్ జరగకపోయినా ఇంకోళ్ళకి ఇలా జరగకుండా ఉంటుంది. అట్లీస్ట్ అదేనా వీ కెన్ మేక్ షూర్. ఈరోజే ఇది వార్త, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎవరికైనా అవేర్నెస్ వచ్చినా ఏమొచ్చినా ఈరోజే అంతా నార్మల్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల్లో ఎవడ వ్యాపారం ఆడిదే, ఎవడ పనులు ఆడివే, ఎవడ ప్రాజెక్టులు ఆడివే. ఈరోజు తెలుసుకున్నాడే రేపు ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మంచిగా ఉండగలడు, లేదంటే అంతే. ఎనీవే, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.